హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఎవరైతే ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీకోసమే మరి మెగా టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చామండి. ప్రజెంట్ ఆఫర్ అయితే ఇంకా ఉందండి. 299 రూపీస్కి మాత్రమే ప్రజెంట్ ఆఫర్ అందజేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చాలా క్లియర్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇక్కడైతే ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. టెస్ట్ చాప్టర్ వైజ్గా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కనుక మీరు ఈ ఆఫర్లో తీసుకున్నట్లయితే టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు ఉచితంగా మీకు అందచేయడం అయితే జరుగుతుంది. మరి నెక్స్ట్ వీక్ నుండి ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలలో ఫ్రెండ్స్ 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే వచ్చాయండి. కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేయవచ్చు. అంత పర్ఫెక్ట్గా, అంత క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను కవర్ చేస్తూ రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం మనది మాత్రమే. సేమ్ అదేవిధంగా అంతే యాక్యురసీతో ఏఎన్ఎం టెస్ట్ సిరీస్ కూడా రూపొందించామండి. తప్పకుండా ప్రతి ఒక్కరైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. ఓకేనా? మీకు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర ఎస్ఎస్సి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి జనరల్ అవేర్నెస్ పైన క్లాస్ అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. ముందుగా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. వృక్షరాజ్యానికి చెంది చలనం గల ఏక కణజీవి ఏది? వృక్షరాజ్యానికి చెంది చలనం గల అంటే కదిలేటువంటి స్వభావం ఉన్నటువంటి జీవి ఏంటండి మరి అది? ఆప్షన్ 1 క్లామిడోమోనస్. ఓకే, క్లామిడోమోనస్ ఇదొక ఏకకణ జీవి అండి. ఏం జీవి అండి? ఏకకణ జీవి. మరి వృక్షరాజ్యానికి సంబంధించినటువంటి లక్షణం కలిగి ఉండడం అంటే ఏంటండి? సింపుల్ అండి. అది స్వయం పోషితాలు, అంటే తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి జీవులు. ఓకేనా? అందులో పత్రహరితం కూడా ఉంటుందండి ఈ క్లామిడోమోనస్లో. అందుకే వృక్షరాజ్యానికి చెందినదిగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, క్యాథోడ్ కిరణాలలో రుణాత్మకంగా ఆవేశితమైన కణాలను ఏమంటారు? ఓకే, క్యాథోడ్ కిరణాలలో రుణాత్మకంగా ఆవేశితమైన కిరణాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ చూడండి, ఎలక్ట్రాన్లు. ఏంటది? ఎలక్ట్రాన్లు. నెక్స్ట్ వన్, రక్తం ఘనీభవించడంలో తోడ్పడే పదార్థం ఏంటి? 48 ఆప్షన్ 4 అండ్ 5 అన్నీ కూడా ఫైబ్రోనోజన్, థాంబ్రోప్లాస్టిన్ అండ్ కాల్షియం అయాన్లు. ఇవన్నీ కూడా రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, రసాయనికంగా వైట్ స్పిరిట్ అనున్నది ఏంటి? రసాయనికంగా వైట్ స్పిరిట్ ఏంటండి? పెట్రోలియం హైడ్రోకార్బన్ల మిశ్రమాన్నే వైట్ స్పిరిట్ అంటాము. ఓకే, పెట్రోలియం మరియు హైడ్రోకార్బన్ల మిశ్రమం. నెక్స్ట్, ఎరుపు రంగు కాంతి నీలం రంగు కాంతితో ఎందులో విభేదిస్తుంది? ఎరుపు రంగు కాంతి నీలం రంగు కాంతితో ఎందులో విభేదిస్తుంది? 50వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, తరంగదైర్ఘ్యము. ఎరుపు రంగులో తరంగదైర్ఘ్యము చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే సిగ్నల్స్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకేనా? మన కంటికి ఎక్కువగా ఫోకస్ అయ్యేటువంటి లైట్. ఓకే. నెక్స్ట్, బొగ్గు రూపాలన్నింటిలో పరిశుద్ధమైనది ఏది? పరిశుద్ధమైనదంటే ఎక్కువ శాతం కార్బన్ను కలిగి ఉన్నది అని అర్థం. సింపుల్. మరి ఏ రకం బొగ్గులో అత్యధిక కార్బన శాతం కలిగి ఉండి మరి పరిశుద్ధమైనదిగా మనం దీన్ని చెప్పుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంథ్రాసైట్. ఓకే, ఆంథ్రాసైట్. నెక్స్ట్ వన్, ఎజిముతల్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన వారు ఎవరు? ఎజిముతల్ క్వాంటం సంఖ్య ఎవరు ప్రతిపాదించారండి దీన్ని? ఆన్సర్ ఆప్షన్ 3 సోమర్ఫీల్డ్. ఓకే, సోమర్ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, తక్కువ ఉష్ణోగ్రత స్థితిని సహించగల జీవిని ఏమంటారు? తక్కువ ఉష్ణోగ్రత స్థితిని సహించగల జీవిని ఏమంటారు? ఆప్షన్ 1 స్టానోథర్మల్. స్టానోథర్మల్.
క్రింది వాటిలో మానసిక రుగ్మతకు కారణము కానివి ఏవి? క్రింది వాటిలో మానసిక రుగ్మతకు కారణం కానివి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 అనువంశిక అంశాలు. అనువంశిక అంశాలు హెరిడేటరీ అంశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, చక్కెరకు రంగు పోగొట్టడంలో ఉపయోగించే కార్బన్కు చెందిన రూపాంతరం ఏంది? చక్కెరకు రంగు పోగొట్టడంలో అంటే చక్కెర బెల్లం నుంచి తయారు చేసినప్పుడు బ్రౌన్ కలర్లో ఉంటుందండి. ఓకేనా? ఆ బ్రౌన్ కలర్ పోయి కంప్లీట్ వైట్గా రావడానికి గల కారణం ఏంటి తెలుసా అండి? సో 55వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఎముక బొగ్గు ఉపయోగిస్తారండి ఇందులో. ఏం బొగ్గు అండి? ఎముక యొక్క బొగ్గుని ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, కలప గుజ్జును శుభ్రం చేయడంలో తోడ్పడినది ఏంటి? కలప గుజ్జును శుభ్రం చేయడంలో తోడ్పడినది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. కాల్షియం బై సల్ఫేట్. కాల్షియం బై సల్ఫేట్. నెక్స్ట్ వన్, వైరస్ ఇన్ఫెక్షన్కు గురైన శరీర కణాలు ఉత్పత్తి చేసే ప్రోటీన్ ఏంటి? వైరస్ ఇన్ఫెక్షన్కు గురైన శరీర కణాలు ఉత్పత్తి చేసే ప్రోటీన్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంటర్ఫెరాన్లు అంటారు. వీటిని ఏమంటారు? ఇంటర్ఫెరాన్. నెక్స్ట్, ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 ముంబైలో అండి. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైలో. వేడి చేయగా మెత్తబడి చల్లపరచగా గట్టిపడేటువంటి పాలిమర్ను థర్మోప్లాస్టిక్ అంటారు. ఈ క్రింది వాటిలో థర్మోప్లాస్టిక్కి ఉదాహరణ ఏంటి? వేడి చేస్తే ఏమవుతుందండి? మెత్తగా అవుతుంది. చల్లబడగానే మళ్ళీ ఏమవుతుంది? అది గట్టిగా అవుతుంది. ఆ ప్లాస్టిక్ని థర్మోప్లాస్టిక్ అంటారు. దానికి ఉదాహరణ ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ అంటామండి. పీవీసీ మనం ఇళ్లలో ఉపయోగించేటువంటి పైప్స్ ఉంటాయి కదా, అవి పీవీసీ పైప్సే అండి. ఓకే, పాలీవినైల్ క్లోరైడ్ పైప్స్. ఓకే, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది? న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 హైదరాబాద్లో ఉంది. నేను లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగానండి. ఏంటి? భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. దాని పేరు తారాపూర్. ఓకే, తారాపూర్ అండి. దాని పేరేంటి? తారాపూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. 2023 ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 50 మీటర్ల రైఫిల్ 3P ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? 61వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమార్. ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమార్. నెక్స్ట్ వన్, స్పేర్ పుస్తక రచయిత ఎవరు? స్పేర్ 62 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ప్రిన్స్ హ్యారీ. ఓకే, ప్రిన్స్ హ్యారీ. పూర్ణ స్వరాజ్ను ఏ భారతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించడం జరిగింది? పూర్ణ స్వరాజ్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. లాహోర్ సమావేశంలో ప్రకటించడం అయితే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీ అందరికీ కూడా ఈరోజు జీకే క్వశ్చన్ ఏంటి అంటే, ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఓకే, కామెంట్ చేయండి అందరూ కూడా. మీకు తెలియకపోతే భారత జాతీయ కాంగ్రెస్ తెలుగు పర్సన్ కామెంట్ పెట్టండి. నేను తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వన్, తబలా అనే సంగీత పరికరమును ఎవరు రూపొందించారు? తబలా అనే సంగీత పరికరమును ఆన్సర్ ఆప్షన్ 2 అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రో అండి. వీరికి గల బిరుదేంటి తెలుసా అండి? భారతదేశపు రామచిలుక, ప్యారెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు వీరిని. భారతదేశపు రామచిలుక. నెక్స్ట్ వన్, భారత్లో అతిపెద్ద గిరిజన తెగ ఏది? భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ అండి. ఏంటది? ఆన్సర్ ఆప్షన్ 2 గోండులు అండి. గోండులు అతిపెద్ద గిరిజన తెగ. భారతదేశంలోని గోండులు అత్యధికంగా ఉండే రాష్ట్రము మధ్యప్రదేశ్ అండి. ఓకే, మధ్యప్రదేశ్లో మనకు ఎక్కువగా కనిపిస్తారు. యునెస్కో గుర్తింపు పొందిన కల్బేనియా జానపద నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? కల్బేనియా జానపద నృత్యము
66 ఆప్షన్ 3 అండి రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. సాహిత్య రంగంలో కృషికి గాను కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత బహుమతి 2023 ఎజు తచ్చన్ పురస్కారం క్రింది వారిలో ఎవరికి లభించింది? ఎజు తచ్చన్ పురస్కారం. ఆప్షన్ 2 ఎస్కే వసంతన్ గారికి లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ ప్రాజెక్టును ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ ప్రాజెక్ట్ ఎవరండి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యుఎన్సిసిడి COP15 సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? COP15 సదస్సుకి ఆన్సర్ ఆప్షన్ 2 ఐవరీ కోస్ట్ అండి, ఐవరీ కోస్ట్. ఓకే, భారత్లో ప్రణాళికా విరామం ఏ సంవత్సరంలో ప్రకటించారు? ప్రణాళిక విరామం అండి. ఓకేనా, ఎప్పుడు మరి అది? ఆన్సర్ ఆప్షన్ 2 1966 నుంచి 69. మరి ఈ టైంలో ప్రణాళికలు ఏమీ లేవా అంటే ఉన్నాయండి. ఓకేనా, వీటినే వార్షిక ప్రణాళికలు అని పిలుస్తారు. 3 ప్రణాళికలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్, భారతీయ జీవిత బీమా సంస్థను ఏ సంవత్సరంలో జాతీయం చేశారు? భారతీయ జీవిత బీమా సంస్థను ఏ సంవత్సరంలో జాతీయం చేశారు? 71 ఆప్షన్ 1 అండి 1956వ సంవత్సరంలో. ఓకేనా, నెక్స్ట్, భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రానికి అత్యంత పెద్ద తీరరేఖ ఉందంటే గుజరాత్ అండి, ఆప్షన్ 3. తర్వాతి స్థానంలో మన తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, పాటలీపుత్రం నగరాన్ని ఎవరు నిర్మించారు? పాటలీపుత్రం. ఆప్షన్ 1 అజాత శత్రువు. ఎవరండి? అజాత శత్రువు. నెక్స్ట్ వన్, జాతీయ సైన్స్ దినోత్సవాలను ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ సైన్స్ దినోత్సవాలను ఏ రోజున జరుపుకుంటారండి? 74 ఆప్షన్ 1 ఫిబ్రవరి 28వ తారీఖున. ఓకే, నెక్స్ట్ వన్, 8వ షెడ్యూల్లో గుర్తింపు పొందిన భాషలు ఎన్ని? 8వ షెడ్యూల్లో గుర్తింపు పొందిన భాషలు ఎన్ని? 75 ఆప్షన్ 3 అండి 22 భాషలు కలవు. ఎన్నండి? 22 భాషలు కలవు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆఫర్ ఇంకా ఉందండి, తప్పకుండా వెంటనే కోర్స్ తీసుకొని ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.